నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. బైంసాతో పాటు అంతటా నాగపంచమి వేడుకలు. నాగదేవత ఆలయంలో దర్శనానికి బారులు తీరిన భక్తులు. రాజురా గ్రామంలో 40 లక్షల నిధులతో నిర్మించనున్న రామాలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. గత పాలకుల మూలంగా నియోజకవర్గం వెనుకబడింది. బాసరకు నిధులు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే రామారావు పటేల్దే. బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు. ఇలేగాం గ్రామంలో పోలీసుల కార్డియన్ సెర్చ్. ప్రజలకు అవగాహన కల్పించిన బైంసా ఏఎస్పీ సాయి కిరణ్. బోరిగాంగుట్ట శివాలయంలో ఎమ్మెల్యే పూజలు. అన్నదానం చేసిన శివాజీ పటేల్. పెద్ద మొత్తంలో పాల్గొన్న భక్తులు. దేగాం సాయిబాబా ఆలయంలో చోరీ. హుండీ పగలగొట్టి నగదు అపహరణ. బోరిగాం గ్రామంలో 23 లక్షల నిధులతో నిర్మించనున్న మహాలక్ష్మి, పోచమ్మ ఆలయాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు. బైంసాతో పాటు అంతటా నాగపంచమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం పుట్టకు పూజలు చేశారు. బైంసాలోని నాగదేవత ఆలయంలో ఉదయం నుండి భక్తజన సందడి ఏర్పడింది. నాగదేవత దర్శనానికి భక్తులు బారులు తీరడంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. ఆ ప్రాంత రైతులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
ఈరోజు నాగుల పంచమి పురస్కరించుకొని బట్టిగల్లి వాసులు శ్రీదారి తరఫున బండారా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కలిసి చేశారు. రైతులు బట్టిగల్లి రైతులు ఈ శివారం మొత్తం అందరు మంది. గత 10 సంవత్సరాల పాలకుల పాలనలో రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించడంతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో రోడ్లు దెబ్బతిన్నాయని, హ్యామ్ పథకంలో నియోజకవర్గంలో 210 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే పవర్ రామారావు అన్నారు. రాజురా గ్రామంలో 40 లక్షల రూపాయల నిధులతో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 4 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం ఆలయాలకు నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రిని ఒప్పించి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. చెరువు కూడా రిపేర్ చేయాలంటే అది అనుకోకుండా రావుల చెరువు రిపేర్ అయిపోయింది. గోవింద చెరువు పెండింగ్ అయిపోయింది. నేను మొన్న లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చినప్పుడు సార్ అది గోవింద చెరువు మెయిన్, రావుల చెరువు అంతా మెయిన్ కాదని అంటే సరే అది మెయిన్ కానీ ఇది మెయిన్ కానీ నీళ్లు ఉంటే వాటర్ లెవెల్ పెరుగుతుంది. బోర్లలో కిలోమీటర్ 100 కిలోమీటర్స్ కలిగి నేను 200 కిలోమీటర్ తీసుకొచ్చినాను. ఎందుకు నా ప్రజల కోసం నేను కష్టపడి పని చేయాలా. ప్రజలు నాకు 1,00,000 ఓట్లు ఇచ్చిండు, 25,000తో నాకు గెలిపించిండు. ప్రజల కోసం నేను ఏమైనా చెయ్యాలని ఇవాళ నేను గర్వంగా చెప్తా. ఏ కాంగ్రెస్ లీడర్ కు కూడా 200 కిలోమీటర్ రోడ్ చేస్తాము. సిసి లైన్స్ కూడా మొన్న చెప్పడం జరిగింది సార్, కొంత లైన్స్ సిసి లైన్ కూడా కరెక్ట్ లేదని ముద్దగడు కూడా చెప్పాడు. అది ఆ సిసి లైన్ కూడా నేను కంప్లీట్ చేయించి సాధ్యమైనంత 90% నేను ఇవాళ వచనం ఇస్తున్నాను. మన ఏష్కి పంటకు ఖచ్చితంగా దానికి మీకు అందిస్తాను. ఇక ప్రధాన సమస్య మనకు ఎన్నో మాటలు నేను కోమటిరెడ్డి సార్ హ్యామ్ల రోడ్స్ ఇచ్చారు, కానీ బ్రిడ్జ్ మాకు కంపల్సరీ కావాలి. ఒక రోడ్ తక్కువ చేయండి అవసరం లేదు, కానీ నాకు బ్రిడ్జ్ కావాలి. పాపం ఆయన పటేల్ సార్ అప్పుడే ఈఎన్సీ పివి రావు అని ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసి చెప్పిండు పటేల్ సాబ్ వస్తున్నాడు, 56 కోట్ల నుంచి 60 కోట్ల దానికి బ్రిడ్జ్కు తగ్గుతుంది. తక్షణమే శాంక్షన్ ఇచ్చేసి హ్యామ్లో యాడ్ చేయమంటే హ్యామ్లో కూడా ఐడియా అయిపోయింది. శుభవార్త మనకు మన లొకేషన్ మండలకు ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కోట్లు తక్కువ పడితే అది కూడా శాంక్షన్ చేపించాము. అది కూడా ఏఎస్కి అంటే ఎందుకంటే గవర్నమెంట్లో డబ్బులు లేవు. ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్ కంప్లీట్ కాలేదు, లైట్ ఫిట్టింగ్ అయిపోతే అది కూడా సాధ్యమైన వంతు జూన్ వరకు పిప్రి లిఫ్ట్ తీసుకున్న మీ మండలకు చాలా అయిపోతుంది. 4,000 ఎకరాలకు సాగునీరు అవుతుంది. బొమ్మన్న సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు అంటాడు సరే మా లిఫ్ట్ ఏమైంది. కానీ నాకేం తిప్పలున్నది, గవర్నమెంట్లో ఏమున్నది మీరు ఇక్కడ అంటారు, కానీ వాస్తవంగా తిప్పలు ఏమున్నది ఆ రాజుబాబు గుర్తున్నది. అక్కడ గవర్నమెంట్లో డబ్బులు లేవు, శాంక్షన్ ఇవ్వమంటే ఇవ్వకొచ్చిండ్రు. దాని తర్వాత కూడా మన గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఉంది, 14,000 ఎకరాలకు సాగునీరు అవుతుంది. కానీ ఎంత అవుతున్నది? 7-8 వేలే అవుతున్నది. 6,000 సాగునీరు కాక వచ్చింది. నేను దాకన్నా ముందు నేను 3 సంవత్సరాల కింద అయితే 3,000 అవుతుండే. కామోలు పుష్పూరు దిగాం, దానికన్నా ముంగడ పోకుండే. నేను కొట్లాడి దానికి రిపేర్ చేయించి ఇలా 7,000 ఎకరానికి సాగునీరు ఇచ్చిన కిష్టపూర్, బిద్రల్లి, ముఖేశ్వరం మన సభలో. జయసాగర్ కూడా ఉన్నారా పోయిందా? జయసాగర్ కూడా ఆయనకు కూడా సాగునీరు వస్తున్నది. దాని తర్వాత దాంతో నేను సంతృప్తి లేను. కానీ రాజురా లాస్ట్ గోదావరిలో నీళ్ళు పోవాలి, ఎక్సెస్ వాటర్ నీళ్ళు.
అక్కడి నుంచి శుద్ధవాగు నుంచి వచ్చింది గోదావరిలో వెళ్ళిపోవాలని ఒక కంకణం కట్టి 38 కోట్ల దానికి సీసీ లైన్ కోసం నేను ప్రపోజల్ పెట్టాను. ఆ ప్రపోజల్ ఇప్పటిదాకా 4 మాటల రిజెక్ట్ చేసింది గవర్నమెంట్. ఇంతగానం డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలనే దాన్ని ఆయన దానికి జెత్తు బట్టి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన ఊకే నాకు తలదొస్తున్నాడు ఇది శాంక్షన్ ఇచ్చిందని మొన్న చెప్పడంతో ఇప్పుడు ఫైల్ కంప్లీట్ అయ్యి ఫైనాన్స్ పోతున్నది. సాధ్యమైనంత వరకు నెక్స్ట్ ఇయర్ దానికి కూడా టెండర్ అవుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అని గ్రామస్తులు కానీ వీడీసీలు కానీ అందరూ ప్రయత్నంతో గత 4 సంవత్సరాల కింద 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి సిజిఎఫ్ కింద 20% కాంట్రిబ్యూషన్ కింద పాత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ్ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చేతుగా ఈ శాంక్షన్ అయ్యడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన శాంక్షన్స్ కానీ ప్రొసీడింగ్స్ కానీ దాదాపు టోటల్లీ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ నేను కొండా సురేఖ మేడం గారికి రిక్వెస్ట్ చేసి మా ఏరియాలో ఏదైనా ఉంటే కూడా ఎండోమెంట్ గురించి ఇతనికి క్యాన్సిల్ చేయకుండా టెండర్ పెట్టండి, అప్రూవల్ ఇవ్వండి అని చెప్పడంతో ఒక్క గుడి కూడా మన ఏరియాలో క్యాన్సిల్ చేయకుండా అన్ని గుడిలకు మనం కంటిన్యూగా చేసుకుంటా దశల వారీగా, ఎందుకంటే గవర్నమెంట్లో డబ్బులు లేవు, దశల వారీగా మనం ఒక్కొక్క గుడి పూర్తిగా చేస్తున్నాం. మొన్న 6 నెలల కింద బంద్మట్లో చేశాము, ఇప్పుడు మనం రాజుల గ్రామంలో చేసినాం. అదేవిధంగా నేను గెలిచిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే రాజేష్ బాబు గారు కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. దాదాపు మీ రాజురా గ్రామానికి 2,34,00,000 ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అందులో టెంపుల్ 50 లక్షలు కూడా ఉంది. షరు లిఫ్ట్ ఇరిగేషన్, ఇప్పుడు సోదరుడు అనిల్ గారు కూడా తన లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ ఉండే, ఆయన వచ్చింది నా దగ్గర, అన్న లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైనింగ్ లీకేజ్ ఉంది, మోటార్లు ఖరాబ్ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ ఉంది, దానికి రిపేర్ చేయాలంటే తక్షణమే నేను గవర్నమెంట్ దగ్గర చెప్పి వాళ్ళకు 37 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దానికి భూమి పూజ చేయడం కూడా నేను వచ్చాను. వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఈరోజు ఎల్ఎనో ఎఫెక్ట్ ఏదైతే మన ఆంధ్రాలో తెలంగాణలో ఉంది, ఈ ఎల్ఎనో ఎఫెక్ట్ కాకుండా కూడా మనం ఈరోజు ధైర్యంగా మన ఏరియాలో ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి, చిన్న చిన్న ట్యాంక్స్ ఉన్నాయి. అభివృద్ధికి నిధులు తేవడంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు నియోజకవర్గంలో సాటికి ఎవరు లేరని బైన్సా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు అన్నారు. రాజరాగంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఇక్కడ నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి ఉన్న బాసరకు నిధులు రాలేదని, ప్రస్తుతం 270 కోట్ల ఆలయ పునర్నిర్మాణానికి నిధులు తెప్పించిన ఘనత ఎమ్మెల్యేదేనన్నారు. మన దగ్గర మంజూరైన 50 కోట్లు వాపస్ తీసుకుపోయారు. వేరే దేవాలయాలకు డబ్బులు ఇస్తున్నారు. బాసర్కి డబ్బులు ఇచ్చి మీరు ఆ గుడిని మళ్ళీ కట్టిస్తారా, లేకుంటే నేను భిక్షం అడిగి పైసలు జమ చేసి కడతా అని అంటే ప్రభుత్వం భయపడిపోయింది. రామారావు పటేల్ గురించి వాళ్ళకి తెలిసిపోయింది. ఈయన పెద్ద డబ్బున్నోడు, ఈయన పెద్ద వ్యాపారవేత్త, ఈయన దలుచుకుంటే ఒక 20-30 కోట్లు జమ చేయగలుగుతాడు, జమ చేసి గుడి కడితే మనదేం ఇజ్జత్ ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ బాసర్ కి ప్లాన్ వేయడం జరిగింది. దాంట్లో 270 కోట్లు చిన్న మాట కాదు గవర్నమెంట్ నుంచి. అది కాకుండా ఒక దాత ద్వారా 30 కోట్లు, ఒకటే సింగిల్ మనిషి 30 కోట్లతో కట్టే గర్భగుడి ఆయన పైసలతోనే ఇప్పుడు మొదలైంది పని. అక్కడ ఒక దాత ద్వారా కట్టిస్తున్నాడు అంటే మనిషి తలుచుకుంటే ఆయన ఏం రూలింగ్ పార్టీలో లేడు, కానీ గవర్నమెంటే భయపడిపోయింది. అలాగే మీకు తెలియదు ఏం లేదు, రూలింగ్ లో ఉన్న వాళ్ళే పనులు అవుతాయి. జనరల్ గా రూలింగ్ ఎమ్మెల్యేలకు ఒక రకంగా చూస్తారు, అపోజిషన్ ఎమ్మెల్యేలకు ఒక రకంగా చూస్తారు. మేము కూడా అనుకున్నాం ఈయన బీజేపీ ఎమ్మెల్యే ఈయన కొంత ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే పేరు పోతుంది ఎవరికైనా అంతే. విఠలరెడ్డి కూడా అదే చెప్పాడు, బ్రిడ్జ్ అయిపోయింది అని అందరికి చెప్పాడు. ఎలక్షన్ రాగానే బ్రిడ్జ్ కాలే,
బ్రిడ్జ్ కాకపోతే ప్రజలు ఏం చేసిరు, అపోజిషన్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఈయన మాట మాట్లాడినంత భంగి అది. అంటే అందుకోసమే లోకేశ్వరం మండలం అంటే ఆయనకు భక్తి ఉంది, భయము ఉంది. ఆయన అన్ని మండలాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు మన మండలానికి. ఆయన 100% ఆ బ్రిడ్జ్ సార్ మీకు నేను ఓపెన్ గా చెప్తున్నా, మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అంటే ఎట్లుంటదంటే బర్రె మీద ఆనబడ్డట్టే, గవర్నమెంట్ ఎట్లుంటదంటే బర్రె మీద ఆనబడ్డట్టుంటది. మీ ప్రయత్నం మీరు చేయండి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. మీరు అతి త్వరలో ఆ బ్రిడ్జ్ లోకేశ్వరం మండలం రోడ్లన్నీ రాబోయే 1 సంవత్సరంలో అన్ని రిపేర్ కాబోతున్నాయి. అయితే మీరు అంటున్నారు ఈ మధ్యన ఏమైనా చేయండి, ఈ మధ్యన ఏమైనా చేయండి. ఈ మధ్యన మీరేమన్నా మట్టి వేపీరి, మొర వేపీరి. వాస్తవంగా చూస్తే ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే నిధులు లేవు. మీకు తెలియదు ఏం కాదు. మీ సర్పంచ్ ముత్తాగౌడ్ కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు 5 కోట్ల రూపాయలు ఉండే, ఎమ్మెల్యే నిధులు ఉండే. ఈయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నిధులు ఇవ్వలేదు. నేను కూడా ఏమంటున్నా అంటే గ్రామాలలో నా ఊరు రోడ్డు కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ మనం కూడా ఎక్కడైనా వీడిసి ద్వారానో గ్రామ పంచాయతీ ద్వారా, నేను గ్రామ పంచాయతీ ద్వారా వేసిన 1 లక్ష రూపాయల మూలం వేసి నడిపిస్తున్నా ఆ రోడ్డు మంజూరు అయ్యేంత వరకు. మనం కూడా ఈ చిన్న చిన్న పనులు ఆయనకి ఎక్కడి నుంచి ఇవ్వమంటే ఎక్కడా పైసలు లేవు, నిధులు లేవు. ఆయన చేతిలో ఉన్న స్పెషల్ ఫండ్స్ ఏం లేవు. ఒకవేళ అలాంటి మీకు మాట ఇచ్చి చేపించిన సేమ్ మన్మదలో జరుగుతున్న కొట్లాటనే పంచాయతీ చేసిన ఉడికి వస్తుంది. ఇప్పుడు మన్మదలో 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల కింద, 3 సంవత్సరాల క్రితము విఠల్ రెడ్డి గారు నేను మంజూరు చేపిస్తా అని ఆయన భోజరెడ్డితో రోడ్ అయిపోయాను. ఆయన బొందలు గుడిపించాడు. బొందలు 3 ఏళ్ళు అయితే ఉండే కదా, కుడిపిన బొందలు 1 ఏడాది ఉంటే మస్తు అయిపోయాయి. మళ్ళీ ఏడాది అనవడగానే మళ్ళీ బొంద తయారై ఇప్పుడు మంజూరు వచ్చింది. మొన్న నేను పార్టీలకు అతీతంగా పనిచేయదలుచుకున్న భయ్ మీరు ఏమన్నా ఫీల్ కావద్దు అని చెప్పి మాకు అనేవాడు. జనరల్ గా మాలాంటి రాజకీయ నాయకులకు ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మా పార్టీ పెరగాల, మా వాళ్ళు గెలవాలా అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మేము లీడర్లు కావాలంటే మా పార్టీ పెరగాల. కానీ ఆయన అనడం ఏంటంటే అట్లా కాదు, ఎవరు వచ్చినా మనం పనిచేద్దాము, ఆయన కాదు అని అనడానికి వీలు లేదు అని చెప్పి ఆయన అనడం వల్ల మేము కూడా మారిపోయినాం. ఇక యథా రాజా తథా ప్రజ అన్నట్టు కార్యకర్తలను కూడా మేము సరే సార్ మీరు ఎట్లా అంటే అట్లా ఏముంది, ఎవరు అదృష్టంలో ఉంటే రాజకీయంలో ఏం జరగాలో అది జరుగుతుంది. మీకు అదృష్టం వరించింది, మీరు ఎమ్మెల్యే అయ్యారు, మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి అనే దాంట్లో ఆయన రోజు అంటే ఒక విద్యార్థి ఎట్లయితే నేర్చుకుంటాడో పాఠశాలలో వచ్చి టీచర్లు చెప్తే అట్లా ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చాలా విషయాలు నేర్చుకొని, తెలియకపోతే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇలా సీనియర్ ఎమ్మెల్యేలకు మించిన ఫండ్స్ మన తాలూకాలో తేవడం జరుగుతుంది. మీకు తెలుసు బాసర అమ్మవారి దేవాలయం దేశంలోనే ఉన్న ఏకైక దేవాలయం మనకిప్పుడు ఉన్నది. దేశంలో 2 ఉన్నాయి, కాశ్మీర్లో ఒకటి, బాసర్లో ఒకటి. కాశ్మీర్ది పిఓకేలోకి వెళ్ళిపోయింది, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది, అక్కడ ఎవరు పోలేదు. ఈ ఒక్క దేవాలయమే మిగిలింది. దీని గురించి ఎంతో చర్చ జరిగింది, ఎంతో పేపర్లో చూసినాం, టీవీలో చూసినాం. స్వయంగా మన జిల్లా నుంచి ఎండోమెంట్ మంత్రి ఉంది, ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఉంది. అప్పుడు వాళ్ళు 50 లక్షలు మంజూరు చేస్తే మనం గొప్ప అనుకున్నాం. అదే 50 లక్షలతో బాసర్ టెంపుల్ విఠల్ రెడ్డి గారు తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇద్దరు మంజూరు చేయించారు. బాసర్కి మంచి జరుగుతుంది అనుకుంటే చూడంగా ఆ పైసలు వచ్చినాయి, పని కాలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఆ పైసలు వాపసు తీసుకున్నది. ఇవన్నీ జరిగినాయి. అయితే సార్కి ఒక కోరిక అన్నట్టు, ఆ బాసర్ దేవాలయాన్ని నేను దీన్ని మంచిగా నిర్మిస్తాను, ప్రభుత్వంలో ట్రై చేసి బైన్సా మండలంలోని ఇలేగం గ్రామంలో ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డియన్ సెర్చ్ చేపట్టారు. 70 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకుని సరి అయిన పత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సాయి కిరణ్ మాట్లాడుతూ వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తనిఖీల్లో రూరల్ సిఐ ప్రవీణ్, ఎస్ఐ సుప్రియతో పాటు 5 ఎస్ఐలు, 20 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్నాను. అందరికి నమస్కారం. ఈలేగాం ఊర్లో ఈరోజు మనం కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఏవైతే మనకి అనుమానాస్పదంగా వెహికల్స్ ఉన్నాయో అట్లాంటివి తీసుకోవడం జరిగింది. అవి ఓనర్షిప్ ఒకసారి చెక్ చేసి మన చలాన్స్ ఉన్నాయి అట్లాంటివి కూడా చెక్ చేస్తాం. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని తప్పనిసరిగా బయటికి పోవాలి. మళ్ళీ తాగి బండి నడపద్దు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు కూడా బండి ఇవ్వద్దు. కొంచెం సేఫ్గా మనం నడిపేటట్టు చూసుకోవాలి. అండ్ వెహికల్ పైన చలాన్లు ఏవైతున్నాయో అవి తొందరగా క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి. మళ్ళీ చలాన్లు పడే అవకాశం ఎవరికి కల్పించొద్దని ఒకటి మీకు తెలియజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ గంజాయి అనేది కూడా మెల్లమెల్లగా చిన్న ఊర్లోకి రావడం జరుగుతుంది. అట్లాంటిది పిల్లలు ఎవరన్నా అట్లాంటి వాటి బారిన పడుతుంటే మీరు కొంచెం చూసి గమనించి తప్పకుండా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ పేరు ఎక్కడ బయటికి రాకుండా చూసుకుంటాము. కాబట్టి అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కూడా తప్పకుండా మనకు అందించాల్సిందే కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకి దొంగతనాలు కూడా ఊర్లో జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా ఒక దొంగతనం జరిగింది ఊర్లో. వెండి పోవడం జరిగింది, కొన్ని డబ్బులు కూడా పోవడం జరిగింది. కాబట్టి అట్లాంటివి కూడా ఎవరైనా సస్పెక్ట్గా లోకల్లో తిరుగుతుంటే కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకి ఇప్పుడు నిర్మల్ టౌన్లో రీసెంట్గా చాలా మంది పట్టుకోవడం జరిగింది. ఇట్లాంటి లోకల్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం పట్టుకోవడం జరిగింది. అదొకటి ఖచ్చితంగా మీరు ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే దొంగతనం చేస్తాడు అనే అనుమానం ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ అట్లనే సీసీటీవీ కెమెరాస్ ఊర్లో ఎంట్రీ దగ్గర ఒకటి, ఎగ్జిట్ దగ్గర ఒకటి, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూస్తే ఇక్కడ ఏం జరిగినా కూడా మనకి ఇప్పుడు సర్పంచ్ గారికి అదే ఒక రిక్వెస్ట్ మాది. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఒకవేళ లేకపోతే ఊరికి ఎంట్రీకి ఒక 2 కెమెరాలు, ఎగ్జిట్ ఒక 2 కెమెరాలు అంతే. ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఖచ్చితంగా మనకు రికార్డ్ అవుతుంది. అది గ్రామ పంచాయతీకి మీరు కనెక్షన్ ఇచ్చుకుంటే అక్కడ మనకు కంప్లీట్గా మనం కూర్చొని చూసుకోవచ్చు. ఊరు కంప్లీట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మనకు జరిగినా కూడా మళ్ళీ ఇంకోసారి ఎవరైనా రావడానికి భయపడతారు. అదొకటి చేపించి మమ్మల్ని కూడా వినండి. కావాలంటే మేమైనా వస్తాము, సిఐ గారు వస్తారు ఇనాగ్రేట్ అనేది. నమస్కారం. శ్రావణ మొదటి సోమవారం సందర్భంగా బోరిగంగుట్ట శివాలయంలో ఎమ్మెల్యే మేనల్లుడు శివాజీ పటేల్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో ఎమ్మెల్యే పాపల రామారావు పటేల్ పూజలు నిర్వహించి 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న గోశాలకు భూమి పూజ చేశారు. అన్నదానంలో పెద్ద మొత్తంలో భక్తులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. माता वटदावे सजना संकष्टि पावावे निर्वाणी रक्षावे सुर वंदना जय देव जय मंगल मूर्ति श्री मंगल मूर्ति दर्शन मात्रे माना स्वामी मात्रे माना कामना पूर्ति जय देव जय गलिंग टांगन वंदन चरण डोलान पाई रूप तुझे प्रेमा మండలంలోని దేగం సాయిబాబా ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. 2 సీసీ కెమెరాలను పగలగొట్టి ఆలయంలో హుండీలో నగదు అపహరించుకుపోయారు.
ఉదయం వేళ ఘటనా స్థలాన్ని రూరల్ ఎస్ఐ సుప్రియ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈరోజు మా దేగం సాయిబాబా ఆలయంలో దొంగలు వాడడం జరిగింది. రాత్రి దాదాపు 12 నుంచి 1 గంట 2 గంటల మధ్యలో ఇది జరిగినట్టు మాకు అనుకుంటున్నాం. మరియు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. దాదాపు ఒక 6 కెమెరాలు అమర్చినాం. ఆ 6 కెమెరాలు కూడా దాంట్లోకి ఒక 2 కెమెరాలు ధ్వంసం చేసి ఆ వైర్లని గుంజి పారేసి కెమెరాలు కూడా ఎత్తుకపోయిండ్రు. మరి గల్లని పలగొట్టి ఆ గల్లలో ఉన్నటువంటి డబ్బుల్ని ఎత్తుకపోయిండ్రు. దాదాపు దాంట్లో ఒక 15 నుంచి 20 వేలు ఉండొచ్చని మేము అనుకుంటున్నాం అంచనా. ఆ డబ్బులు కూడా పోయినాయి. మరి దొంగలు ఎవరా ఏందా అని ఇంకా కొన్ని కెమెరాలు మిగిలి ఉన్నాయి కాబట్టి అవిట్లలో రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడు చెక్ చేస్తాం. పోలీసు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చిన పొద్దున వాళ్ళు కూడా వచ్చి చూసిపోయినారు. క్లూజ్ టీమ్ని పంపిస్తున్నారట. ఆ టీం వచ్చే వరకు మేము కూడా వెయిట్ చేస్తాం. మరి ఎట్లా ఉంటుందా ఏమో తెలియదు. మరి దొంగలు మా ఊరు వాళ్ళ లేకుండా వేరే వాళ్ళు ప్రత్యేకంగా వచ్చిర్రా ఎక్కడ వచ్చిర్రా అని ఇక్కడ మా కమిటీ వాళ్ళందరూ జమ అయినారు. కమిటీ సభ్యులు చూస్తాం. మరి లోపల చూసి అది ఏందున్నదా అని ఇప్పుడే మోసం అనేది లేదు. మోజు కూడా ఎత్తుకోలేదు కాబట్టి మోసం చేసి ఇప్పుడు చేస్తాం. మరి ఎట్లా ఉంటుందో ఏముంటుందో చూస్తాం. ఈ దొంగలది చాలా బెడద అయిపోయింది. అన్నీ కూడా మేము కూడా ఇక్కడ రాబోయే రోజులలో ఈ నుంచి మేము కూడా గస్తీ బృందాన్ని ఏర్పాటు చేసి గస్తీ బృందాన్ని ఊళ్ళో కూడా దింపాలని అనుకుంటున్నాం. విలేజ్ కమిటీ మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ దొంగల నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. దీనికి పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా రక్షణ కల్పించాలా, గ్రామాల మీద దృష్టి పెట్టాలా, దొంగలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టాలని మేము పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాం. నిర్మల్ జిల్లా బైన్సా మండల్ దేగాం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దేగాం గ్రామంలో గల సాయిబాబా టెంపుల్ వద్ద దొంగతనం చేయడం జరిగింది. మరి ఇట్టి విషయం పోలీసు వారు స్పందించి రావడం జరిగింది. ఈ దొంగలు గత 3-4 సంవత్సరాల నుంచి మా సాయిబాబా టెంపుల్ ఆలయంలో చోరీ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా వీళ్ళని ఎంబడే తక్షణమే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగానికి అదేవిధంగా మండల పోలీసు అధికారులకు అందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామంలో కూడా మేము యువకులం అందరం కలిసి గ్రామం తరఫున ఈ రోజు నుండి గస్తీ నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రతి గ్రామంలో దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి చిన్నలు పెద్దలు అందరూ సహకరించి గస్తీ నిర్వహిస్తే మనమందరం దొంగలను తరిమి కొట్టే విధంగా చేద్దాం. అందరూ సహకరించాలా చిన్న పెద్దలని మనం చేసుకుంటున్నాం. తాడేరు మండలంలోని బోరిగం గ్రామంలో 23 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న మహాలక్ష్మి పోచమ్మ ఆలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే పావర్ రామారావు భూమి పూజ చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది. దశల వారీగా గ్రామ అభివృద్ధికి నిధులు ఇస్తానన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. विधानसभा मतदारसंघाचे आमचे लोकप्रिय आमदार श्री रामाराव पाटील यांचं आगमन झालेलं आहे. आज पश्चिम मंदिर भूमिपूजन सोहळ्यासाठी आलेल्या विविध कार्यक्रम
బాలాజీ టెంపుల్ది, మీకు అక్కడ లక్ష్మీ టెంపుల్ది మేము 9 లక్షల రూపాయలు 7 సంవత్సరాలు అయితే మాకు ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి మేము సర్పంచ్ యూత్ పిల్లగాడు సర్పంచ్ గెలిచిన తర్వాత మీకు కృషి తీసుకొచ్చిన తర్వాత 6 నెలల్లో మాకు అక్కడ లక్ష్మీ టెంపుల్ పూజ చేస్తున్నాము. కాబట్టి దాన్ని కూడా మా గ్రామం తరపున స్వాగతం. మరి అదేవిధంగా దాన్ని దృష్టి పెట్టి త్వరలో మాకు అదొకటి బాలాజీ టెంపుల్ ఎండోమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు తొందరగా మాకు చేపిస్తారని మాకు ఆశీస్సులు మాకు గ్రామంతో మాకు విశ్వాసం ఉంది. మరి అలాగే ఇంకొకటి సార్ కరెంట్ వచ్చింది కాబట్టి మీకు రిప్లేస్ చేయడం ఒక చిన్న పని, మాకు ఇక్కడ బోర్ కావాలి. బోర్ ఒకటి 2 ఇస్తే కూడా మంచిది, కానీ ఒకటి మాత్రం తొందరగా చేయండి. ప్రతి సంవత్సరం మాకు దాదాపు 30-40 సంవత్సరాలు పెళ్లి దొరుకుతాయి కాబట్టి ఈ నుంచి బ్రహ్మాండంగా వాటర్ అయింది, కరెంట్ అయింది, షెడ్ అయింది, ఎవరికి ఇప్పుడు ఇది లేకుండా అయితే కాబట్టి సార్ దాన్ని కూడా మీరు దృష్టి ఉంచి మీ మనసు ఎప్పుడైతే అప్పుడే చేయగా దానికి మీకు దృష్టికి ఇస్తున్నాము. కానీ త్వరగా చెప్పిన పనులు మాత్రం తొందరగా చేసింది కాబట్టి మా గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే మనం చెప్పినట్టు మాకు సమస్య ఒకటి ఏం లేదంటే సార్ ప్లాటింగ్ 20 సంవత్సరాల నుంచి ఆగినాయి సార్ అట్లనేవి. దానికి కూడా దయచేసి యూత్ పిల్లలు మీరు పేరు వస్తారని నేను మా గ్రామ తరఫున స్వాగతం చేస్తున్నాను. మరి వచ్చిన ప్రతి విలేజ్ నుంచి వచ్చిన సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలు, పత్రికలు వాళ్ళందరికీ మా గ్రామ తరఫున స్వాగతం సుస్వాగతం. అని అలాగే సార్ గ్రామ పంచాయతీ సగం ఆగిపోయింది కాబట్టి దాన్ని ఏమో చూసుకొని జర్రా దాన్ని కూడా త్వరగా మీరు చేపిస్తారని మాకు ఆశలు ఉన్నాయి. అని ఆశీస్సులు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. దాన్ని కూడా త్వరగా చేస్తారని నేను మీకు స్వాగతం చేస్తున్నా. మరి ప్రతి గ్రామ సచివ ప్రజలందరికీ, భక్తులకు, పిల్లగాళ్ళకు, యూత్, లేడీస్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీకు నేను ఈ కార్యక్రమం వచ్చేసినట్టు ఈరోజు బోర్గాం గ్రామంలో పొచ్చమ్మ తర్వాత మహాలక్ష్మి ఆలయం భూమి పూజకు అధ్యక్ష వహించిన గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా నాతో పాటు వివిధ గ్రామం నుంచి వచ్చిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు, పెద్దలు, అందరు పత్రికా విలేకరులు, ఇక్కడ వచ్చేసిన బండారా హనుమాన్ మన మహాదేవుడికి దర్శనానికి వచ్చేసిన భక్తులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. గత 7-8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇక్కడ ప్రతి సంవత్సరం 1 నెల శ్రావణ మాసంలో శనివారం, సోమవారం బండారా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ షెడ్ చేయాలా, భక్తులకు ఇబ్బంది కావద్దని త్వరలోనే షెడ్ నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ చక్రధర్ పటేల్ గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, విలేజ్లో చాలా సమస్యలు ఉన్నాయి. కళ్యాణ మండపం కావాలని అన్నారు, అది కూడా త్వరలోనే శాంక్షన్ చేస్తా అని సభాముఖంగా తెలియజేస్తూ, ఒక గోడౌను, గ్రామ పంచాయతీ బిల్డింగ్, వివో షెడ్ అవి ఆల్రెడీ నేను శాంక్షన్ ఇచ్చాను. మీ అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇస్తాను. ముఖ్యమైన సమస్య అంటే ప్లాట్ది ఉంది. ఇక్కడ 4 ఎకరాల భూమి గత 10-15 సంవత్సరాల తర్వాత ముందే ఈ భూమి కొనడం జరిగింది. కానీ ఆ భూమికి 15 సార్ల నుంచి ఏదంటే షెదలు పట్టింది. షెదలు బట్టి ఇంతవరకు ఆగిపోయింది. కానీ ఆ షెదలు విధులు తీసేసి తప్పకుండా మీకు అందరికీ ప్లాట్ ఇస్తామని తెలియజేస్తూ, ఏదేమైనా ప్రజల సేవ కోసమే నేను ఉన్నాను, ఖచ్చితంగా ప్రజా సేవ చేస్తా అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బైంసాతో పాటు అంతటా నాగపంచమి వేడుకలు. నాగదేవత ఆలయంలో దర్శనానికి బారులు తీరిన భక్తులు. రాజురా గ్రామంలో 40 లక్షల నిధులతో నిర్మించనున్న రామాలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. గత పాలకుల మూలంగా నియోజకవర్గం వెనుకబడింది. బాసరకు నిధులు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే రామారావు పటేల్దే. బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు. ఇలేగాం గ్రామంలో పోలీసుల కార్డియన్ సెర్చ్. ప్రజలకు అవగాహన కల్పించిన బైంసా ఏఎస్పీ సాయి కిరణ్. బోరిగాంగుట్ట శివాలయంలో ఎమ్మెల్యే పూజలు. అన్నదానం చేసిన శివాజీ పటేల్. పెద్ద మొత్తంలో పాల్గొన్న భక్తులు. దేగాం సాయిబాబా ఆలయంలో చోరీ. హుండీ పగలగొట్టి నగదు అపహరణ. బోరిగాం గ్రామంలో 23 లక్షల నిధులతో నిర్మించనున్న
మహాలక్ష్మి, పోచమ్మ ఆలయాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే, ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.